హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కోడింగ్ డీకోడింగ్. సో చూడండి ఫ్రెండ్స్, ఢిల్లీని సిసిఐడిడిగా కోడ్ చేస్తే బాంబేని ఏ విధంగా చేయవచ్చు. సో ఢిల్లీని ఎలా చేశాడు, డిఈఎల్హెచ్ఐ ఢిల్లీని సిసిఐడిడి. సో డిని సిగా రాశాడు, ఈని సిగా రాశాడు, ఎల్ని ఐగా రాశాడు, హెచ్ని డిగా రాశాడు, ఐని డిగా రాశాడు. సో ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. డిని సిగా రాశాడు, డికి సికి ఎంత డిఫరెన్స్ ఉంది. సో డి కంటే సి ఒకటి తక్కువ ఉంది కాబట్టి డి నుండి ఒకటి మైనస్ చేసేస్తే సి వస్తుంది. ఇప్పుడు ఈకి సికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ నుండి 2 తీసేస్తే సి వస్తుంది కాబట్టి ఇక్కడ -2 రాద్దాం. ఎల్కి ఐకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఎల్ నుండి 3 మైనస్ చేస్తే ఐ వస్తుంది కదా, సో -3. హెచ్కి డికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. హెచ్ నుండి 4 తీసేస్తే డి వస్తుంది. సో ఐకి డికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఐ నుండి 5 తీసేస్తే డి వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ లెటర్ నుండి 1 తీసేశాడు, సెకండ్ లెటర్ నుండి 2 తీసేశాడు, థర్డ్ లెటర్ నుండి 3 తీసేశాడు, ఫోర్త్ లెటర్ నుండి 4 తీసేశాడు, ఫిఫ్త్ లెటర్ నుండి 5 తీసేశాడు. సో అదేవిధంగా బాంబేకు రాద్దాం. BOM BAY బాంబే. సో బి నుండి 1 తీసేసేద్దాం, ఏ వస్తుంది. ఓ నుండి 2 తీసేద్దాం, ఎం వస్తుంది. ఎం నుండి 3 తీసేద్దాం, సో జే వస్తుంది. బి నుండి 4 తీసేద్దాం. సో బి నుండి 4 ఎలా పోతుంది. బి నుండి 1 తీసేస్తే ఏ నుండి 1 తీసేస్తే జెడ్కి వెళ్తుంది. సో జెడ్ నుండి 1 తీసేస్తే వై నుండి 1 తీసేస్తే ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, బి నుండి 4 తీసేస్తే ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఏ నుండి 5 తీసేయాలి. సో ఏ నుండి 1 తీసేస్తే జెడ్, అప్పుడు జెడ్ నుండి 4 తీసేయాలి. జెడ్ నుండి 4 తీసేస్తే వి వస్తుంది. ఇప్పుడు వై నుండి 6 తీసేయాలి. సో వై నుండి 6 తీసేస్తే ఎస్ వస్తుంది. సో ఏఎంజేఎక్స్విఎస్, ఏఎంజేఎక్స్విఎస్ అనేది మనకు బి ఆప్షన్లో ఉంది కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం. ఒకవేళ ఎగ్జామినేషన్ను 125గా రాసినట్లయితే హార్డ్ వర్క్ను ఎలా రాస్తావు. సో ఎగ్జామినేషన్ EXAMINATION. సో దీనికి నెంబరింగ్ ఇచ్చుకుందాం. ఈకు ఎంత వస్తుంది, 5, ఎక్స్కు 24, ఏ అంటే 1, ఎం అంటే 13, ఐ అంటే 9, ఎన్ అంటే 14, ఏ అంటే 1, టీ అంటే 20, ఐ అంటే 9, ఓ అంటే 15, ఎన్ అంటే 14. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. 5 + 24 + 1 + 13 + 9 + 14 + 1 + 20 + 9 + 15 + 14. సో ఇవన్నీ యాడ్ చేసినట్లయితే మనకు 125 అనేది వస్తుంది. సో అదేవిధంగా హార్డ్ వర్క్ రాద్దాం. వర్క్. సో దీనికి నెంబరింగ్ ఇచ్చుకుందాం. హెచ్కు 8, ఏకి 1,
ఆర్కి 18, డికి 4, డబ్ల్యూకి 23, ఓకి 15, ఆర్కి 18, కేకు 11. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. 8 + 1 + 18 + 4 + 23 + 15 + 18 + 11. 8 + 1 + 18 + 4 + 23 + 15 + 18 + 11. సో 98 వస్తుంది. సో మనకు 98 అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ డిలో ఉంది కదా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.